తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ మాట ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంకొక మాట చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవా, వందనాలు స్తుతులయ్యా. మా మంచి సద్బోధకుడు అయిన యేసు ప్రభువా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆత్మదేవా నీకు వందనాలయ్యా. త్రియేక దేవా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, ఈ తరుణం ఇచ్చావు, ఈ స్థితిలో ఉంచావు నాయనా. నిలబడి నీ వాక్యాన్ని ఈ టీవీ ద్వారా మా శ్రోతలకు పంచుకోవడానికి అవకాశం ఇచ్చి నిలబెట్టినటువంటి మీ కృపను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నిలబడిన నన్ను నీ సాధనంగా వాడుకోనాయనా. మా శ్రోతలను ఆకర్షించడానికి, ఉజ్జీవింపచేయడానికి, బలపరచడానికి ప్రభువా సహాయం చేయి నాయనా. నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు వినిపింపచేయి తండ్రి. యేసు, కనికరించయ్యా. ఈ టీవీ సాధనాన్ని, నన్ను, మా శ్రోతలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి వారలారా, 2 మాటలు చదవబడ్డాయి ఇక్కడ. మొదటిది ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనము, రెండవది కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. ఎన్నిక చేసినటువంటి ఆ 2 వచనములలో నడచుట అనే మాట కనపడుతుంది. ఇది ఆదికాండంలోని 17వ అధ్యాయము మొదటి వచనంలోను, అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనములో వ్రాయబడినటువంటి ఈ మాటలో కూడా, ఈ వచనంలో కూడా నడుచుట అనే పదము రెండింటిలో కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, మొదటి పదము లేక మొదటిసారి ఎక్కడ కనపడుతుంటే, పాత నిబంధనలో భక్త పితామహుడైన మన పితరుడైనటువంటి అబ్రహాము ఎడల దేవుడు చెప్పినటువంటి మాట. మన పితామహుడు ఉన్నాడే, విశ్వాస పితామహుడు, ఆ అబ్రహాము గారితో దేవుడు చెప్పినటువంటి మాట. రెండవ మాట నూతన నిబంధనలో యోధుడైనటువంటి ప్రభువు కొరకు తెగించి పనిచేసిన యోధుడైనటువంటి భక్త పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడని. మొదటిదేమో దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహాంతో చెప్పాడు. రెండవ మాట యోధుడు భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు ఈ మాట. సరే, ఇద్దరు ఆదర్శనీయమైనటువంటి దైవజనులు, ఇద్దరు కూడా ఆదర్శనీయమైనటువంటి దైవజనులు. ఇద్దరి సంబంధించినటువంటి ఈ వచనములలో నడుచుట ఈ మాట ప్రాధాన్యత ఏంటి, ఎలా నడవాలి అనేది ఈ దినము నేను మీతో పంచుకోవాలనుకుంటున్నట్టు విషయము. నడుచుట ఇక్కడ భావము, నడుచుట అంటే ఏదో మంచి డ్రెస్ వేసుకొని కెమెరా ముందు మంచి వాకింగ్ చేయడమా, లేకపోతే ఆ విధంగా నడవడం అంటే నడక ఏ విధంగా రాజటీవీతో ఉంటుంది, ఏ విధంగా మామూలుగా ఉంటుంది, ఏ నడక దీనంగా ఉంటుంది, ఈ నడకలలో ఉన్నటువంటి వీటన్నిటిని తెలియజేయట నడచుటంటే అది కాదండి.
నడుచుట అంటే టీవీగా, దర్పంగా, పేదరికంతో, వినయముతో ఇవన్నీ కనబరిచే నడక కాదు. నడక అంటే నడచుట అంటే అర్థం ఏంటంటే జీవించుట, ప్రవర్తించుట, జీవితాన్ని కనబరచుట. నడక అంటే నడచుట లేక నడక. జీవించుట, ప్రవర్తించుట, జీవితాన్ని కనబరచుట అనే అర్థము నడుచుట అంటే. నడుచుట అంటే నా ప్రియమైన వారలారా, దేవుడు అబ్రహాముతో ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము వయసు 99 సంవత్సరాలండి. అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. అబ్రహామును పిలిచి నీ దేశము నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి, నీ సమస్తమైనటువంటి వారిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ ఉండు అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం వయసు 75 ఏళ్ళు. 75 సంవత్సరాల నుంచి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఆదికాండం 17వ అధ్యాయానికి వచ్చేవరకు అబ్రహాం ఒక వయసు 99 సంవత్సరాలు. అంటే ప్రారంభించింది 75 సంవత్సరాలు. ఈ మాట అనేటప్పటికీ 99 అంటే 24 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడితో నడుస్తూనే ఉన్నాడు, దేవుడు చెప్పినట్టుగా వెళ్తున్నాడు. కానీ 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఏమనంటే అబ్రహాముతో అంటాడు, అబ్రహాము 99 ఏళ్ళ ఈడు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. గొప్ప చెప్పుకుంటున్నాడు ఆ దేవుడు ఇక్కడ. గొప్ప చెప్పుకునే దేవుడా? కాదండి. అంటే ఏదైతే చేస్తాడా, చేయలేకపోతాడేమో అని దేని గురించి అయితే అనుమానిస్తున్నాడో దానిని నేను చేయగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడే తప్ప ఆయన గొప్పతనం చెప్పుకోవడం లేదు. ఆయన గొప్పతనము చెప్పుకోవడం లేదు. అబ్రహాములో ఉన్న సందేహమును తీసివేయడానికి ఆ మాట అన్నాడు. అంతేకాకుండా నీవు సందేహించినటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేసి నీకు అనుగ్రహించాలంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండుము అని చెప్పేసి అంటాడు. నా సన్నిధిలో నడుచుట అంటే అక్కడ నా సన్నిధిలో జీవించు అని అర్థం. నడుచుట అంటే అక్కడ జీవించుట అని అర్థము. నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. అంటే నింద అంటే లోపము, ఏదో ఒక లోపము, లేదో అంగీకరించలేని ఏదో ఒక విషయం ఉందన్నమాట. నడుచుచు నిందారహితుడవైన, నింద లేకుండా ఉండుము, ఏదైనా లోపము లేకుండా ఉండుము, ఓ తప్పిదము లేకుండా ఉండుము అని అర్థము. అంటే ఏదో ఒక తప్పిదము, ఏదో ఒక లోపము అబ్రహాములో ఉందన్నమాట. 24 సంవత్సరములు దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు చెప్తుంటే, దేవుడు చెప్పినట్టుగా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోపము, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక నింద ఉందన్నమాట. అందువలన ఆ నింద లేకుండా నడువు అని చెప్పేసి అంటాడు దేవుడు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి అబ్రహాం ఏం చేస్తారంటే ఆయన ప్రతిసారి దేవుడు పిలిచినప్పుడల్లా బలిపీఠం కట్టడము, బలి అర్పించడము, దేవుడు ప్రార్థన చేయడము, దేవుడు ఆ బలి తీసుకోవడం జరుగుతుంది. కానీ 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు బలిపీఠం కట్టలేదు, బలి ఇవ్వలేదు. ఏం చేశాడంటే అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు తనతో మాట్లాడి అబ్రామా అని అంటాడు. అప్పుడు దేవుడు అంతవరకు సాగిలపడలేదు. అంటే సాగిలపడుతుంటే సమర్పించుకోలేదు, హృదయ సమర్పణ జరగలేదు, అత్యంతమైన విధేయత చూపించలేదు. బలిపీఠం కడుతున్నాడు, బలి ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు తీసుకుంటున్నాడు, కానీ తన హృదయాన్ని అర్పించలేదు, సమర్పించుకోలేదు. సంపూర్ణ విధేయత అనేది అబ్రహాములో లేదు. సాగిలపడి ఉండగా బలి అర్పించకుండా తానే అర్పించుకున్నాడు. అప్పుడు అంటాడు అప్పుడు సంతోషపడి నీ పేరు అబ్రామ్ కాదయ్యా అబ్రహాము అని అంటాడు. ఇప్పటి నుంచి నువ్వు అబ్రహాం అని పిలువ పెడతాడు. ఇంతవరకు నేను చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుతున్నాను, చేసి ఉన్నాను అంటాడు. అంటే ఇది బిడ్డల్ని ఇస్తాను అన్నాడు, ఇవ్వలేదు. 24 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు, ఇవ్వలేదు. ఎప్పుడైతే అబ్రాము ఈ పని చేశాడో అబ్రహాము అని పిలువబడ్డాడు. నేను చేసి ఉన్నాను, నేను ఏ వాగ్దానాన్ని అయితే చెప్పానో దాన్ని ఇప్పుడు చేశాను, నీకు బిడ్డలు కలుగుతారని చెప్పేసి అంటాడు.
అది నడుచుట అంటే అదే అన్నమాట. జీవించుట, చూపించుట, కలిగి ఉండుట, జీవితం ద్వారా తెలియచేయుట, ప్రవర్తన ద్వారా తెలియచేయుట, అది తెలియచేయ అని చెప్పి నడుచుట. అయితే అది ఆ నడుచుట ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలి, దోషరహితంగా ఉండాలి, తప్పు లేకుండా ఉండాలి, నింద లేకుండా ఉండాలి. అని ఏ నింద లేదు ఎప్పుడైతే సమర్పించుకున్నాడో దేవుడు అంగీకరించాడు. అది నడుచుట అంటే. నా ప్రియమైన వారలారా, మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి మనము పౌలు గారిని మనము దర్శించినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథములు భక్తులందరిలో యోధాన యోధుడు. అటువంటి యోధాన యోధుడు ఇంకొకరు ఉండరండి. తన జీవితము తాను ప్రభువు చేత పట్టబడిన తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేస్తుంది. తన జీవితంలో ప్రభు చేత పట్టబడిన తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేస్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు. సరే, అలాగా చూడండి, ఎవరు చేసిన వాళ్ళు లేరండి. ఆయన శ్రమపడ్డాడు, హింసించబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు. మరి తనకున్నటువంటి అన్నీ కూడాను ఆయన కొరకు వెచ్చించాడు. అంతేకాకుండా అవమానించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుని పని ఎంత మాత్రమైనా దేవుని సేవ వదిలిపెట్టలేదు. నా ప్రియమైన వారలారా, ఆయన అంటాడు, నేను పరిగెత్తాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటమించబడింది నా కుమారుడైన తిమోతి అని తిమోతికి రాస్తాడండి. అంతలా పరిగెత్తాడు భక్తుడైనటువంటి వీరుడైనటువంటి మరి అపోస్తలుడైన పౌలు. చివరికి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడనమాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట! నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని ధైర్యంగా చెప్తారనమాట. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా అంటే క్రీస్తు, నా ప్రభు అయినటువంటి క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నేను నడుచుకొనుచున్నాను. మీరు నన్ను చూచి నాలాగా నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి! నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట అనాలంటే ఎంత సాక్షి అయిన జీవితం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసంలో ఎదిగి ఉండాలి ఆ మాట అనాలని. అందువల్ల ఏమంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. నా ప్రియమైన వారలారా, మరి ఆయన ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పితరుల ఇద్దరు అన్నటువంటి మాట, ఇద్దరు ఒకరి ఎడల ఎలా చెప్పబడింది, ఒకరు ఏమి చెప్తున్నారో ఆ మాటల గురించి ఇంతవరకు ధ్యానించాము, వారిని గురించి క్లుప్తంగా ధ్యానించాం. అయితే మరి ఎలా నడుచుకోవాలి? నా ప్రియమైనటువంటి వారలారా, చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జనాంగానికి, క్రైస్తవ సంఘాలకు ఇది అవసరమైనటువంటి సందేశము, అవసరమైనటువంటి మాట. మొదటి మాట ఏంటంటే, నా క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదరులారా, నా ప్రియమైనటువంటి శ్రోతలారా, మొదటి మాట ఎలా నడుచుకోవాలి అంటే, ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొట్టమొదటి అమూల్యమైనటువంటి మాట, ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడండి. మన ప్రభువు ప్రేమ కలిగిన తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కుమారుడైన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రేమ లేకపోయినట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగి ఉండేవి కావు. అందువలన మొట్టమొదట బోధించబడవలసింది, మనము నేర్చుకోవలసింది, నడుచుకోవలసింది, మన జీవితంలో అన్వయించుకోవలసింది ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎందుచేతనంటే ప్రేమే దైవ స్వరూపము. అన్నట సాధారణమైనటువంటి విషయము. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు. ప్రేమ దైవస్వరూపము. ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుని కలిగిన వాడవుతాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనివాడు, దేవుణ్ణి కనుగొననివాడు, దేవుని కలిగి ఉండనివాడు. ప్రేమ కలిగినవాడు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి కలిగిన ఉండేవాడు. ఎందుచేతంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమామూర్తి. ఆయన ప్రేమ లేకపోతే తండ్రి అయిన కుమారుడు తన సొంత కుమారుణ్ణి
ఈ లోకమునకు పంపి ఉండేవాడు కాదు, లోక రక్షణ జరిగి ఉండేది కాదు. లోక రక్షణ కొరకు తన కుమారుని పంపి ఉండేవాడు కాదు, లోక రక్షణ కార్యము జరిగి ఉండేది కాదు. లోక రక్షణ కార్యము జరిగి ఉండేది కాదు. అందువలన రాయబడినటువంటి మాట చాలా విలువైనటువంటి మాట, అమూల్యమైనటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 ఇది చాలా చక్కగా బహుగా మనం ఎరిగినటువంటి మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలా గొప్ప మాట. ఎంత ప్రేమించెను? ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను? ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను? ఎంతో ప్రేమించెను. ఎన్నిసార్లు ఈ ప్రశ్న వేసినా అన్నిసార్లు సమాధానం ఇదే వస్తుంది. అంతకంటే సమాధానం ఉండదు. లోకమును ఎంత ప్రేమించానంటే ఎంతో ప్రేమించానంటే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. హద్దులేని ప్రేమ, కొలవలేని ప్రేమ. ప్రియమైనటువంటి వాదరా, ఓ భక్తుడు అంటాడు, ఆయన ప్రేమను వ్రాయడానికి ఆకాశమంత కాగితము సరిపోదట, సముద్రమంత నీళ్లు ఇంకు సరిపోదట, సముద్రమంతా ఇంకు సరిపోదంట, ఆకాశమంత కాగితం సరిపోదట ఆయన ప్రేమను గురించి వ్రాయడానికి. నా ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, గనుకనే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? ఆయన కుమారుడైనటువంటి యేసును అనుగ్రహించెను. ఎందుకని? ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదు, నాశనం అయిపోకూడదు. కాగా తన అద్వితీయ కుమారుని యందు, అంటే ఎవరు అద్వితీయ కుమారుడు? యేసు. అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి యేసును అనుగ్రహించాడు. అంటే ప్రేమ ఉంటేనే, లేకపోతే అనుగ్రహించేవాడు కాదు. ప్రేమ ఉంటేనే పంపించేవాడు కాదు. ప్రేమ లేకపోతే ఆ పని చేసి ఉండేవాడు కాదు. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. అందువలన ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్పేసి యోహాను సువార్త 3:16 రాయబడింది. ఆయనది లోకాతీతమైన ప్రేమ. దేవుని యొక్క ప్రేమ లోకాతీతమైన ప్రేమ, స్వార్థరహితమైనటువంటి ప్రేమ. ఇట్టి ప్రేమ క్రైస్తవులు కలిగి ఉండాలి. లోకాతీతమైన ప్రేమ, స్వార్థరహితమైనటువంటి ప్రేమ క్రైస్తవులు కలిగి ఉండాలి. నా ప్రియమైన వారలారా, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా దైవ ప్రేమ ఎలా ఉంటుందో అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా ఆత్మతో రాశాడో చెప్పలేము. నిజంగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము అంతా కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఆ ప్రేమను ఎంత చక్కగా ఆత్మతో దేవుడు రాయించాడో చెప్పలేమండి. అంతటి గొప్ప ప్రేమ అక్కడ కనపడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రమే దైవ సేవ చేయగలడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మాత్రమే సువార్త సేవ చేయగలడు. ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రమే సహాయం చేయగలడు. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఇతరులను ఆదుకోగలడు. ప్రేమ లేని వ్యక్తి ఏమీ చేయలేడు. చివరికి తను కూడా దక్కించుకోలేడు. తను కూడా దక్కించుకోలేడు. నా ప్రియమైనటువంటి వారలారా, తన సమయాన్ని, తన ధనాన్ని, తన తలాంతులను ఉపయోగించి త్యాగపూరితమైనటువంటి ప్రథమ తరగతికి చెందినటువంటి స్వార్థికులు మాత్రమే ఆత్మల సంపాదనలో భారము వహించారని. మరి అటువంటి ప్రేమ ఉండబట్టే మిషనరీ దొరలు కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఆయన ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను మరి భారతదేశంలో తెలియజేయడం కాదు, చూపించారు. ఆయన ప్రేమను పంచారు. అందువలన ఈరోజు సంతోషంగా ఉన్నాము. మన పితరులు ఉన్నారంటే కేవలము వారు పంచినటువంటి ప్రేమ. ఇంకొక విషయం గమనించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళ. ఈ రోజుల్లో సేవకులు చేస్తున్నారు, చాలామంది విస్తారంగా చేస్తున్నారు.
అయితే మొదటి తరగతికి చెందినటువంటి మొదటి రకమైనటువంటి ప్రేమ ఎటువంటిదంటే తన సమయాన్ని, తన శ్రమను, తన తలాంతులను అన్నింటినీ పణంగా పెట్టి ఆత్మల సంపాదన కొరకు దేవుని సేవ చేస్తూ దేవుని ప్రేమను పెంచినట్లయితే వాడు మొదటి తరగతికి చెందినటువంటి సేవకులు అవుతారు. మొదటి తరగతికి చెందినటువంటి సేవకులు అవుతారు. అలా కాకుండా ఎవరో ఇస్తే, ఎవరో పంపిస్తే, ఎవరి దగ్గర నుంచి పొందితే తీసుకొని చేసే సేవ అది సేవే కానీ రెండవ తరగతికి చెందినటువంటి సెకండ్ కేటగిరీ మినిస్ట్రీ అవుతుంది. అది సెకండ్ కేటగిరీ మినిస్ట్రీ అవుతుంది. నా ప్రియమైన వారలారా, ఈరోజు భారతదేశానికి సువార్త వచ్చింది, దేవుని యొక్క యేసయ్య యొక్క ప్రేమ తెలియజేయబడిందంటే స్వార్థరహితులైనటువంటి ప్రేమపూర్వకంగా యేసు ప్రేమ కలిగినటువంటి ఎంతోమంది చేయి చాచగా ఆ సువార్త భారతదేశానికి వచ్చిందండి. నా ప్రియమైన వారలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా ఉండాలి? మనము. ఎవరైతే యేసు ద్వారా ప్రేమించబడుతున్నారో వారు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎంత విలువైనటువంటి మాట చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఊరుకున్నాడా? మాట కేవలం ప్రేమించాను అని చెప్పి ఊరుకున్నాడా? మౌనంగా ఉండలేదు. పరిమళ సువాసనగా ఉన్నట్లు ఎవరు ఆయన చేత ప్రేమించబడేవారు పరిమళ సువాసను వెదజల్లుతూ ఉండడానికి ఆయన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా? ఇదండి పౌలు గారు చెప్పినటువంటి మాట ఎఫెసీ పత్రికలో చెప్తాడు. నా ప్రియమైన వారలారా, ఇంకా ప్రభు యొక్క ప్రేమను తెలియజేసినటువంటి వారిలో శిష్యుడైనటువంటి యోహాను ఎంత చక్కగా ఆయన ప్రేమను తెలియజేస్తాడంటే, మనము ప్రేమించలేదు ఆయన్ను, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించలేదు, మొదట ఆయన మనల్ని ప్రేమించాడని చెప్పేసి యోహాను భక్తుడు రాసినటువంటి శిష్యుడైన యోహాను రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. సువార్తలు కాకుండా పత్రికల్లో ఆ మొదటి పత్రిక అంతా కూడా ప్రభు యొక్క ప్రేమను ఎంత చక్కగా వ్రాసాడో, ఎంత చక్కగా తెలియజేశాడో నా ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవ మాట జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవది జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మరి ఈ జ్ఞానమునకు కొంచెం ఇంచుమించుగా సరి సమానమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఏంటండి? తెలివి, తర్వాత వివేకము. ఇవి జ్ఞానమునకు ఇంచుమించుగా సరి అయినటువంటి పదాలు. అంటే జ్ఞానమునకు కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. మొదటిది తెలివి, తర్వాత వివేకం. వరుసగా చెప్పుకుందాం. తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి? నా ప్రియమైన వారలారా, ఈ సందర్భంలో ఈ మూడింటిని తెలుసుకుందాం. తెలివి అంటే స్వతహాగా ఉండునది తెలివి. స్వతహాగా ఉండేది తెలివి. అంటే మరి తనకు స్వతహాగా వచ్చితే తెలివి ఉన్నట్లయితే దాన్ని తెలివి అంటారు. స్వతహాగా ఉండు స్వభావం తెలివి అనేది స్వతహాగా వస్తుంది. రెండవది జ్ఞానము. స్వతహాగా ఉన్నటువంటిదే కాక ఇతరుల ద్వారాను, చదువుట ద్వారాను, గ్రహించుట ద్వారాను, అనుభవించుట ద్వారాను వచ్చేదాన్ని ఏమనంటే జ్ఞానము అంటారు. స్వతహాగా ఉండేదాన్నేమో తెలివి అంటారు. తెలివి ఉండడమే కాకుండా అనుభవం ద్వారా, ఇతరుల ద్వారా, గ్రంథములు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా పొందినట్లయితే దాన్ని జ్ఞానము అంటారు. వివేకం అంటే మంచి చెడులను, మేలు కీడులను విచక్షణాత్మకముగా తెలుపునట్టి స్వభావము. మంచి ఏది, చెడు ఏది, మేలు ఏది, కీడు ఏది, పాపమేది, మంచి ఏది, ఇవన్నీ కూడాను
విచక్షణతో గమనించగలిగినటువంటి స్వభావాన్ని ఏమన్నారంటే వివేకము అంటారు. వివేకము అంటారు. నీతిమంతుల సహచర్యం వలన ఈ వివేకం వస్తుంది. దైవ సహవాసములో ఈ వివేకము వస్తుంది. దేవుని ఆత్మ ద్వారా వివేకము వస్తుంది. కాబట్టి వివేకము అన్నింటికంటే ఉత్తమమైనటువంటిది, అన్నిటికంటే పెద్ద స్థాయిలో ఉండేది. మొదటిది ఏంటంటే తెలివి, రెండవది జ్ఞానము, మూడవది వివేకం. అయితే తెలివైన, జ్ఞానమైన, వివేకమైన సరే అన్నీ కూడాను దేవుడు అనుగ్రహించాలి. దేవుడు అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడింది. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడింది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ఊపిరి వివేచన కలుగజేయును. వివేచన కలుగజేయును. చూసారా? వివేచన, తెలివి, జ్ఞానము దేవుని ద్వారానే వస్తుంది ప్రార్థన. అయితే దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది స్వాభావికంగా వచ్చిందని తెలివి అంటారు. తర్వాత జ్ఞానం అంటే స్వతహాగా ఉన్నదే కాకుండా ఇతరుల నుండి, గ్రంథాల నుంచి అనుభవం ద్వారా పొందినట్లయితే దాన్ని జ్ఞానం అంటారు. మరి వివేకం అంటే మంచి చెడులను, తర్వాత మేలు కీడులను విచక్షణాత్మకంగా తెలుపునట్టి స్వభావము. విచక్షణాత్మకంగా తెలుపునట్టి స్వభావము. ఇది స్వతహాగా ఉండేది కాదు. ఎలా వస్తుందని నీతిమంతుల సహవాసముతో, నీతిమంతుల సహచర్యముతో, దైవ సహవాసంతో, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఈ వివేకాన్ని పొందగలం. అలాగే యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వివేచన కలుగజేయును. నా ప్రియమైన వారలారా, ఇంకా కాబట్టి జ్ఞానము కలిగి ప్రవర్తించండి. ఎలా వస్తుంది జ్ఞానం అంటే కొలస్సై పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. జ్ఞానము కలిగి నడుచుకోండి. అంతేకాకుండా అంటాడు కొలస్సై పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను. ఎప్పుడైతే జ్ఞానము కలిగి ఉంటావో, జ్ఞానం కలిగి మాట్లాడతావో, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తావో అప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండును. కాబట్టి జ్ఞానము కలిగి ప్రవర్తించండి. జ్ఞానము కలిగి నడుచుకోండి. జ్ఞానము కలిగి జీవించండి అంటారు. మొదటి మాట ప్రేమ కలిగి నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి ఉన్నప్పుడు తప్పు చేయవు, పొరపాటు చేయవు. మరి దేవునికి ఇష్టడు అయినటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి మరి పౌలు చెప్పినటువంటి మాటకు బట్టి మనం 2 మాటలు నేర్చుకున్నాం. ఏమి కలిగి ఉండాలి, ఎలా జీవించాలంటే నంబర్ 1 ప్రేమ కలిగి జీవించాలి, నంబర్ 2 జ్ఞానము కలిగి జీవించాలి. నా ప్రియమైన వారలారా, అన్నిటికీ కారణం ఏంటంటే యెహోవా సర్వశక్తుడకు దేవుని ఊపిరి జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహిస్తుంది. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగోనైనా నీ జీవవాక్కులను మేము ధ్యానించడానికి మా పితరుల ఎడల మీరు వ్రాయించినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ప్రభువా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి అని మా పితరుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను పురస్కరించుకొని ప్రభువా, నాయన మేము నేర్చుకున్నటువంటి 2 మాటలను బట్టి, మేము విన్నటువంటి 2 మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగి నడుచుకొనుట, జ్ఞానము కలిగి నడుచుకొనుట. ఆయన ఈ రెండింటిని ప్రభువా మేము విని ఉంటుండగా ప్రభువా తండ్రి, వినుటయే కాదు గ్రహించి హృదయంలో ఉంచుకొని అన్వయించుకొని జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను ఆయన మమ్ములను కృపగల మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్.